ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించారు. జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కిరాయి వ్యక్తులు జనసేనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన నేతలు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. సంక్రాంతి పండుగకి ఎమ్మెల్యేలే కోడి పందాలు ఎలా నిర్వహించారని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. పోలీసులు నాయకులు కలిసి వాటాలు పంచుకున్నారని మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా 2,000 కోట్లు చేతులు మారాయని అన్నారు. ప్రభుత్వమే ఈ పందాలను ప్రోత్సహించిందని విమర్శలు గుప్పించారు. అమరావతిలో స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 10,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆయన అనుచరుల లబ్ధి కోసమే నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దావోస్ పర్యటనపైన జగన్ విమర్శలు గుప్పించారు. వచ్చిన పెట్టుబడుల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్య ఘటనలో ఎస్ఐలు, సిఐలు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కూడా దోషులేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి పాలనలో అబద్దాలు, వెన్నుపోట్లు తప్ప ఇంకేం లేవని మండిపడ్డారు. ఆ చంపినోళ్లకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వీళ్ళంతా దోషులే. చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊరు లేకపోకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు, అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఆయనకున్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు. అబద్ధాలన్నా తప్పులేదు, వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు, అధికారమే ముఖ్యం. ఆయన నేర్పించేటి